హాయ్ అండి. ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ 7. ఇక కథలోకి వెళితే నెక్స్ట్ డే మార్నింగ్ మేము కరగేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం. దర్శనం అయ్యాక అలసిపోయే వరకు ఊరంతా తిరిగాం. తర్వాత మూవీకి వెళ్ళాం. ఈవినింగ్ క్యాంపస్కి వచ్చేసాం. శశి హాస్టల్లో తను ఎప్పుడు ఉండే రూమ్లోనే ఉంటున్నాడు. నేను రూమ్కి రాగానే ఫ్రెష్ అయ్యి పొద్దుటి నుండి తిరగడం వల్లో లేక శశి పక్కన ఉన్నాడన్న ధైర్యం వల్లో కానీ బాగా నిద్రపోయాను. ఎప్పటికో తెలియదు. అన్వి వచ్చి నిద్ర లేపింది నన్ను. అప్పటికే శశి నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను తనకి కాల్ చేశాను. హే, ఏమైపోయావు? ఫోన్ ఎత్తవే. నిద్రపోయాను శశి, వినపడలేదు, సారీ. సరే, బయటికి వెళ్దామా డిన్నర్కి? నో వే, ఈ టైంలో బయటికా? శశి, మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నాం, ఆంధ్రాలో కాదు. టైం చూసావా? 10:30 అయ్యింది. సరే అయితే క్యాంపస్లోనే ప్లాన్ చేద్దాం. టిక్క అడ్డా ఎలా ఉంటుంది? శశి, నీకు పూర్తిగా బుర్ర పనిచేయట్లేదు అనుకుంటున్నా. ప్రొఫెసర్ మెహతా ఖాళీ దొరికితే చాలు అక్కడే ఉంటారు. ఇప్పుడు కానీ నిన్ను నాతో అక్కడ చూశారంటే బంగారం లాంటి అబ్బాయి చెడగొట్టేశావా అని నిన్ను ఏదో నేనే వెంటబడి మరీ లవ్లో పడేశాను అన్నట్టు అందరి ముందు నా పరువు తీస్తాడు. అంతేకాదు, నాతో ఉంటే నువ్వెలా చెడిపోతావో గీతోపదేశం కూడా చేసి వీలైతే నాకు రాఖీ కట్టు అని నీ చేతే అనిపిస్తారు. అమ్మో, అయితే వద్దులే. పోనీ సిసిడి? నోవే, చాలా జనం ఉంటారు. మరేం చేద్దాం? ఒక పని చెయ్యి, నువ్వు ఫుడ్ పార్సల్ తీసుకొని మన అడ్డకి వచ్చేయి. అది బెస్ట్ ప్లేస్. ఏమంటావ్? ఉండు, ఒకసారి నెంబర్ చెక్ చేసుకుంటా. నేను నా ఫ్రెండ్ వేదు అనుకొని వేరే ఎవరికో కాల్ చేసినట్టు ఉన్నాను. నైస్ జోక్. లేకపోతే ఏంటి? నీలో ఈ యాంగిల్ నేనెప్పుడూ చూడలేదు. నీకు తెలియదులే, నేను ఇలాంటి వాటిలో మాస్టర్. ప్రీతుకి బాగా తెలుసు. సరే, నన్ను పొగిడింది చాలులే, ఇక బాయ్. సరే, నేను వచ్చి నీకు కాల్ చేస్తా, నువ్వు అక్కడికి వచ్చేయి. సరే. మొత్తానికి నేను శశి మా అడ్డాలో మీట్ అయ్యాం. అదే పాండ్, ట్రీ, జాస్మిన్ అవి ఉన్న ప్లేస్. వావ్, చాలా రోజులు అయింది కదా మన ప్లేస్లో కలుసుకొని. శశి, నేను ఈ ప్లేస్ని ఎప్పటికీ మర్చిపోలేను. మన జ్ఞాపకాలను దాచుకున్న ఈ ప్లేస్ కూడా మనల్ని ఎప్పటికీ మర్చిపోదేమో కదా. అవును, మనం మళ్ళీ ఎప్పుడు మీట్ అయినా ఇక్కడికి వద్దామా? ప్రతిసారి కుదరదేమో శశి. చూద్దాం, వీలైతే కలుద్దాం. నేను మాత్రం ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను. నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడ కూర్చుంటే నీతో ఉన్నట్టు ఉంటుంది వేదు. శశి నా వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు. తన కళ్ళల్లో ఎన్నో వేల భావాలు నన్ను తాకుతూ నాతో ఏవో చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ చూపులకు అర్థం బహుశా ఇలా ఉంటుందేమో. నువ్వు నాదానివి, ఈ క్షణం నువ్వు నాదానివి. రేపు పరిస్థితులు ఇలాగే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైనా జరిగి నువ్వులా ఉండకపోవచ్చు, లేక ఏదైనా జరిగి నేనులా ఉండకపోవచ్చు. మన దారులు వేరు కావచ్చు. నడుస్తూ నడుస్తూ మనం దారి తప్పిపోవచ్చు. అయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఈ ప్రేమలో నేను మరణించినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రాణమా, నా మౌనంలో కూడా నీ ప్రేమ గీతాలే పాడుకుంటాను. అయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ ప్రేమలో నేను మరణించినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. శశిని అలా చూస్తూ ఉంటే, తన చూపులకు అర్థం వెతుకుతూ ఉంటే నన్ను నేను కోల్పోతానేమో అని భయం వేసింది. తన చూపుల్లో చిక్కుకుంటే మళ్ళీ బయటపడడం కష్టం. అందుకే టాపిక్ డైవర్ట్ చేశాను. శశి, ఏం తెచ్చావు తినడానికి? సారీ వేదు, బర్గరే దొరికింది. నీకు నచ్చదు తెలుసు. పర్వాలేదు శశి, నువ్వు తెచ్చావు కదా, తింటాను. ఆ మాటకు తన కళ్ళల్లో మెరుపు నేను గమనించాను. తనింకా నా వైపే చూస్తూ, వేదు, ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ క్షణం ఇలా ఆగిపోవాలి అనిపిస్తుంది. కాలం ఎప్పటికీ ముందుకు వెళ్ళకుండా ఎప్పటికీ నేను ఇలాగే కలిసి ఉండేలా, కాలం ఎప్పటికీ ముందుకు వెళ్ళకుండా ఎప్పటికీ నేను ఇలాగే కలిసి ఉండేలా కాలం కదలకుండా ఉండిపోతే చాలు అనిపిస్తుంది. నీకు నీ చిరునవ్వు అన్నీ చెప్పింది వేదు. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. వేదు, నేను ఒకటి అడిగితే నువ్వు కోపం తెచ్చుకోవు కదా? నీకు ఇబ్బంది లేకపోతేనే. అది నేను ఒకసారి నీ ఒడిలో పడుకోవచ్చా? ప్లీజ్, తప్పుగా అనుకోకు. నేను మా అమ్మనో చెల్లినో అడిగినట్టుగానే, అంటే వేరే ఆలోచనలు లేకుండా అడుగుతున్నా. ఓకే, వద్దులే, నేను అర్థం చేసుకోగలను.
కొంచెం దగ్గరగా కూర్చోనా? థ్యాంక్ యూ. తను నన్ను తాకేంత దగ్గరగా కూర్చోలేదు కానీ బహుశా మా ఆరా బాగా కలిసిపోయాయేమో. నాకెందుకో తను నన్ను తాకుతున్నట్టే అనిపించింది. వేదు, ఇంత మొండిగా నన్ను ఇక్కడి నుండి పంపేస్తున్నావు. నేను వెళ్ళిపోతే నీకు బాధగా ఉండదా? నేను వెళ్ళిపోతే నువ్వు నిజంగా హ్యాపీగా ఉంటావా? ఉండలేను, అలా ఉండలేను అని నీకు చెప్పలేను. చాలా కష్టంగా ఉంటుంది, కానీ తప్పదు. ఇది ఇప్పుడే తెంచకపోతే ముందు ముందు ఇంకా కష్టమవుతుంది. ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను బాధ పెడతావు శశి? నన్ను నేను సంభాళించుకోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? నీ మౌనానికి అర్థమేమిటి వేదు? నీకెలా ఉందో కానీ నాకు మాత్రం నిన్ను విడిచి వెళ్తుంటే శరీరం నుండి ప్రాణం వేరవుతున్నంత బాధగా ఉంది. అలా అంటున్నప్పుడు తన గొంతులో చిన్న వణుకు. శశిని అంత సున్నితంగా నేనెప్పుడూ చూడలేదు. బహుశా ఇంకొక మాట మాట్లాడితే తన కళ్ళ నుండి నీళ్లు వస్తాయేమో. ప్రేమ ఒక మనిషిలో ఇంత మార్పు తెస్తుందా అనిపించింది శశిని చూస్తే. ఒక్కసారి తను నా వైపు చూశాడు. తన కళ్ళు నా కళ్ళకు తను చెప్పాలనుకొని చెప్పలేకపోతున్న మాటలను నాకు మౌనంగా చెప్పడం మొదలుపెట్టాయి. ఇలా శ్వాసించడానికి గాలి ఎంత అవసరమో నాకు నువ్వు అంత అవసరం. పాదాలు భూమిని వెతికినట్టుగా నేను నిన్ను ఎప్పుడు వెతుకుతూనే ఉంటాను. నేను నవ్వాలన్నా ఏడవాలన్నా పిచ్చివాడిలా నీకోసమే వెతుకుతాను. రేపు నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నాకు నువ్వు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పగిలిన నా గుండెను పట్టుకొని నీ ఇంటి గుమ్మం ముందే ఉండిపోతాను. అయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ ప్రేమలో నా ప్రాణం పోయినా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా వల్ల అవడం లేదు తన చూపుల నుండి తప్పించుకోవడం. ఇక ఇక్కడే ఉంటే నాకే తెలియకుండా తన సొంతం అయిపోతానేమో అనిపిస్తోంది. నా మనస్సుని ఒక పువ్వులా మార్చి తనకు కానుకగా ఇచ్చేస్తానేమో అనిపిస్తోంది. ఒక్కొక్క క్షణం గడిచే కొద్దీ తన నుండి నేను వేరు కాలేనంత దగ్గర అయిపోతానేమో అనిపించింది. అందుకే మళ్ళీ తన నుండి, తన ప్రేమ నుండి పారిపోవడానికి ప్రయత్నించాను. శశి, టైం అప్పుడే 3:30 అయింది. మళ్ళీ మార్నింగ్ నువ్వు ఫ్లైట్ క్యాచ్ చేయాలి కదా. కాసేపు రెస్ట్ తీసుకో. నేను కూడా అలసిపోయాను. కొంచెం సేపు పడుకుంటాను. ప్లీజ్ వేదు, కొంచెం సేపు ఉండవా? మళ్ళీ ఇలాంటి సమయం మన జీవితంలో వస్తుందో రాదో? తనని కాదనలేను, అవునని చెప్పలేను. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుందా? ఒకవేళ వస్తే కనుక ఒక మనిషి జీవితంలో అత్యంత కష్టమైన సమయం ఇదే అవుతుంది. మా మధ్య మరికొన్ని భారమైన క్షణాలు గడిచాక మేము అక్కడి నుండి వెళ్ళిపోయాం. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. తనకి కూడా అంతేనేమో. నెక్స్ట్ డే గ్యాంగ్ మొత్తం శశికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. అమిత్, విరాజ్ ఇద్దరు ఢిల్లీ వెళ్తున్నారు. శశి, విక్రాన్ని ఫ్లైట్ ఎక్కించడానికి. ఇద్దరికి సేమ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అయితే విక్రమ్ ఇక్కడకు రాలేదు. కారణం నాకు తెలియదు. నేను, సనా, పరిణితి, సాహిత్ కోల్కతా వరకు వెళ్తున్నాం. నేను, శశి, అమిత్ వాళ్ళ కార్లో వాళ్ళకన్నా ముందే బయలుదేరాం. దారిలో కూడా మా మధ్య మాటల కన్నా మా మౌనమే ఎక్కువ మాట్లాడింది. ఇక కోల్కతా రీచ్ అవుతున్నాం. దూరం తగ్గిపోయింది. మా మనసులో అలజడి పెరిగిపోతుంది. చెప్పాలని ఉన్నా చెప్పలేకపోయిన కబుర్లు ఎన్నో మా మధ్య ఉండిపోయాయి. అప్పుడు సడన్గా శశి చెయ్యి నా చెయ్యి మీద నెమ్మదిగా కదులుతోంది. మా ఎన్నేళ్ల పరిచయంలో ఎప్పుడు జరగనిది. నా చెయ్యి వెనక్కి తీసుకోవడానికి పక్కకి జరిపాను. కుదరలేదు. శశి నా చెయ్యిని గట్టిగా పట్టుకొని నొక్కాడు. అది రిక్వెస్ట్గానే అనిపించింది నాకు. ఇక వెళ్లే ముందు తనని బాధ పెట్టలేక నేను నా చెయ్యిని వెనక్కి తీసుకునే ప్రయత్నం ఆపేశాను. థ్యాంక్స్ రా. ఈసారి నా చెయ్యిని కంఫర్టబుల్గా పట్టుకున్నాడు. ధైర్యం చాలేదు తన కళ్ళల్లోకి చూడడానికి నాకు. కానీ చెప్పాను కదా, మా ఇద్దరి ఆరా ముందే కలిసిపోయింది. తన చిన్న అలజడి కూడా నేను గుర్తించగలను. తన కళ్ళు వర్షిస్తున్నాయి మౌనంగా. ఆ క్షణం నేను దేవుడా, ఇంకొన్ని నిమిషాలు నాకు ఇవ్వు. నన్ను నేను బద్దలు కొట్టుకొని తన ముందు బయటపడకుండా ఉండే శక్తిని ఇవ్వు. ఈ కొన్ని క్షణాలు నన్ను బలహీనం చెయ్యకు అని దేవుణ్ణి ప్రార్థించాను. వేదు. తన మాట చాలా స్లో పిచ్లో వస్తుంది. బాధతో నా మాట బరువుగా వచ్చింది. రేపటి నుండి నిన్ను విసిగించే వాళ్ళు ఎవరూ ఉండరు. నీకు కోపం తెప్పించే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను వెళ్ళిపోతున్నాను కదా. వేదు, నీకు ఎవరి మీదైనా కోపం వస్తే నా మీద అరుస్తావు కదా. మరి రేపటి నుండి ఎవరి మీద అరుస్తావు? దూరంగా వెళ్తే తప్పించుకున్నాను అనుకుంటున్నావా?
అంత సులువు కాదు నన్ను తప్పించుకోవడం. ఎప్పుడు కోపం వచ్చినా నీకు కాల్ చేసి మరీ తిడతాను. నువ్వు క్లాస్ రూమ్లో ఉన్నా, ప్రొఫెసర్తో ఉన్నా నా కాల్ ఆన్సర్ చేసి మరీ తిట్టించుకోవాలి, అర్థమైందా? నాకు నవ్వుతో పాటు ఏడుపు కూడా అందులో కలిసిపోయింది. ఇంచుమించు తన పరిస్థితి అదే. రాక్షసి, నీకు దూరంగా ఎలా ఉండను? నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటావు కదా. నేను లేకపోయినా నీకేం తేడా అనిపించదు కదా. నీ మనసుకు తెలియదా నువ్వు లేకుండా నేనెంత హ్యాపీగా ఉంటానో? ఇప్పుడు కూడా సైలెన్స్ అయినా వేదు. ఒక్కసారి నీ మనసు విప్పి మాట్లాడవా? నీ మనసులో మాట విని అందులో ఉన్నది నేనేనన్న సంతోషంతో వెళ్ళిపోతాను. అలా మాట్లాడుతూనే మేము ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. గ్యాంగ్ అందరూ చాలా బాధలో ఉన్నారు. 4 సంవత్సరాలు అందరూ ఒకటే అన్నట్టుగా కలిసిపోయి బ్రతికారు. ఇప్పుడు విడిపోతే బాధగానే ఉంటుంది కదా. వాళ్ళ ముఖాలలో ఆ బాధ కనిపిస్తుంది. టైం దగ్గర పడుతుంటే వాళ్ళు మాకు దూరంగా వెళ్ళారు. మేము మాట్లాడుకుంటామని. తను మళ్ళీ నన్ను అదే ప్రశ్న అడిగాడు. నీ మనసులో నేనున్నానని ఒక్కసారి చెప్పు, సంతోషంగా వెళ్ళిపోతాను అన్నాడు. ప్లీజ్ వేదు, టైం అయిపోతుంది చెప్పు. వేదు, అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు, ఒక్కసారి చెప్పవా? అమిత్, విరాజ్ చెక్ ఇన్ అయి వెళ్ళిపోయారు. వేదు, టైం అయిపోతుంది, ఒక్కసారి చెప్పు చాలు. నా చివరి కోరిక అనుకో. అక్కడికి వెళ్ళాక నీ లైఫ్లో నేను లేకపోయినా నీ మనస్సులో అయినా ఉన్నాను అన్న ఈ చిన్న సంతోషంతో అయినా బ్రతుకుతాను. ప్లీజ్ వేదు, ఒక్కసారి చెప్పు. దేవుడా, ఈ సమయాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వు. ఇంతవరకు వచ్చాక నన్ను బలహీనం చెయ్యకు. నేను చెప్పే నిజం వల్ల తను లైఫ్లో ముందుకు వెళ్ళలేడు. ఇంకెవరిని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయలేడు. ఏదో పిచ్చి ఆశతో నా కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. నేను ఎప్పటికీ తనకు నిజం చెప్పకూడదు, నన్ను అసహించుకున్నా సరే. శశి, నా కళ్ళు మాట్లాడతాయి అన్నావు కదా. నా మౌనం నుండి కూడా అర్థం చేసుకోగలను అన్నావు కదా. వీలైతే అర్థం చేసుకో. ఇంతలో ఫైనల్ అనౌన్స్మెంట్ వచ్చింది. శశి చెక్-ఇన్కి వెళ్ళాడు చాలా బాధగా. ఇంతలో అమిత్ వచ్చి శశికి ఏదో ఇచ్చాడు. శశి మొహంలో చిన్న నవ్వు. నా వైపు చూసి రమ్మన్నాడు. ఏమైంది శశి? నేను నాన్ ప్యాసింజర్ని కదా, ఎలా రాను? అమిత్ నీకు గేట్ పాస్ తీసుకున్నాడు. నువ్వు నాతో డిపార్చర్ గేట్ వరకు రావచ్చు. ఇంకో 45 మినిట్స్ మనం కలిసి ఉండవచ్చు. దేవుడా, వీడికింత పిచ్చి ప్రేమ ఏంటి నా మీద? ఎలా వదులుకోను వీడిని నేను? వేదు, చెప్తావా ఇప్పటికైనా? అక్కడ అందరికీ మేము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాం. ఏదో జరుగుతుంది మా మధ్య అని కుతూహలంగా చూస్తున్నారు మా వైపు. నాకు చాలా సిగ్గుగా అనిపించింది. వేదురా, ఇటువైపు వెళ్దాం. కొంచెం జనం తక్కువ ఉన్న వైపు వెళ్దాం. ఎందుకో తన కళ్ళలోకి చూడాలనిపించింది. తను కూడా నా వైపు చూస్తున్నాడు. నా కళ్ళు తనతో మాట్లాడుతున్నాయి. తనకు టికెట్ చెక్ కోసం పిలుపు వచ్చింది. అది అయ్యాక ఇక వెళ్ళిపోయే సమయం అయిపోయింది. తను వెళ్తూ వెళ్తూ తన కళ్ళల్లో ఇంకా అదే అభ్యర్థన. ఇక నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా కళ్ళ నుండి నేను వద్దన్నా వినకుండా కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. తనని చూడనివ్వకుండా నా కంటికి అడ్డుపడుతున్నాయి. ఆ కన్నీళ్ళని తప్పించుకుంటూ కష్టంగా తనని చూస్తున్నాను. తన పరిస్థితి అక్కడ అలానే ఉంది. చివరికి మా చూపులు కలిశాయి. నా మనసు ఇలా పాడింది. నిన్ను కలిసినప్పటి నుండి చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నేను పెదాలతో కాదు, పూర్తి శరీరంతో నవ్వుతున్నాను. నీ వల్ల నా రాత్రులు పగళ్ళు అందంగా అయ్యాయి. కానీ ఈ తోడు ఎప్పుడూ ఉండదు. నువ్వు ఎక్కడో ఉంటావు, నేనెక్కడో ఉంటాను. తనకు ఏం అర్థమైందో తెలియదు. వెంటనే పరిగెత్తుకొచ్చి నన్ను హగ్ చేసుకున్నాడు, నా కళ్ళలోకి చూస్తూ. అయినా కానీ నువ్వు నన్ను గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి గాలిలా మారి నిన్ను చేరుకుంటాను. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నీ ప్రేమలో నేను మరణిస్తాను. అయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. అక్కడ ఉన్న వాళ్లకు ఏం అర్థమైందో తెలియదు కానీ చప్పట్లతో ఆ ప్రదేశం అంతా మోగిపోయింది. శశి వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 ఇయర్స్ వరకు కనిపించాడు. ఒకవేళ తిరిగి వచ్చాక కనిపించినా ఇంతకుముందు అంత దగ్గరతనం ఉండదేమో. ఏమైనా తాను లేకుండా బ్రతకడానికి నేను అలవాటు పడాలి. అందుకు నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకోవాలి. అయితే అది అనుకున్నంత సులువు కాదు. తాను నాకు ప్రతి క్షణం గుర్తొచ్చేవాడు. మా క్యాంపస్లో ప్రతి చోటు నాకు తనని గుర్తు తెచ్చేది. నేను ఎంతగా చదువుతున్నా, నన్ను నేను ఎంతగా బిజీగా మార్చుకున్నా నా సబ్ కాన్షియస్లో తను గుర్తొస్తూనే ఉండేవాడు. అయితే తన ఆలోచన నుండి తప్పించుకోవడానికి
నేను ఇంకా చదువులో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. ఎంతగా అంటే నాకు బయట వేరే ప్రపంచం ఉందని గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఇష్టపడనంతగా. కానీ అదే సమయంలో నాకు అన్వికి దూరం పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించలేదు. నేను ఎంతసేపు నా లోకం నా పిచ్చిలో ఉండిపోయాను. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు నేను ఎప్పటిలానే నా మార్నింగ్ కాఫీ కోసం క్యాంటీన్కి వచ్చాను. రోజులో నా కోసం నేను రిజర్వ్ చేసుకున్న టైం అది. అప్పుడప్పుడే శశి ఆలోచన నుండి బయటకు వస్తూ తను లేకుండా ఉండడానికి అలవాటు పడుతున్న టైం అది. కాఫీ తాగుతూ ఆ రోజు చేయాల్సిన పనుల గురించి ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంతలో హాయ్ మిస్, నేనెవరో నీకు తెలియదు, కానీ మీరు నాకు తెలుసు. అంటే కొన్ని రోజుల నుండి చూస్తున్నాను. మీరు చాలా డిఫరెంట్గా ఉంటున్నారు. అంటే ఎప్పుడు ఏదో చదువుతూ ఉంటారు, ఎవరితో మాట్లాడరు. మీకు బోర్ కొట్టదా? మీరు ఇలా ఉండడం నాకు నచ్చలేదు. నేను బ్లాక్ అండ్ వైట్ లాంటి మీ లైఫ్ని కలర్ఫుల్ చేయాలి అనుకుంటున్నా. ఒకసారి నాతో రండి. మీ లైఫ్ని మీరే ఊహించలేనంతగా మార్చేస్తా. నాతో డేట్కి వస్తారా? వాట్? అసలు నువ్వు ఎవరు? నేనెప్పుడు నిన్ను చూడలేదు. ఎప్పుడు అయినా బుక్ నుండి కళ్ళు తిప్పితే కదా పక్కన ఇంకో ప్రపంచం ఉందని, అందులో మనుషులు ఉంటారని తెలిసేది. నేను నిన్ను చూడడం స్టార్ట్ చేసి అప్పుడే 3 months అయ్యింది. ఒక్కసారన్నా చూస్తావేమో అని ఎదురు చూశాను. అస్సలు చూడవే. అందుకే ఇవాళ నేనే నీతో మాట్లాడాలి అని డిసైడ్ అయ్యాను. షట్. అంటే నువ్వు మా జూనియర్ అన్నమాట. ఏంటబ్బా మా సంవేదతో ఇలా మాట్లాడుతున్నాడు అని డౌట్ వచ్చింది. తనతో ఏం మాట్లాడతావు కానీ రా మాతో మాట్లాడదువు కానీ. అప్పుడే అక్కడికి వచ్చిన అన్వి తనతో అంది. మిగతా వాళ్ళందరూ వచ్చేశారు. ఏమైంది అన్వి అని. వాడి కర్మకాలి అప్పుడు ఫన్కీ గ్యాంగ్ కూడా క్యాంటీన్లోనే ఉన్నారు. ఈ స్మార్ట్ లవర్ బాయ్ వాళ్ళను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూద్దామని నేనేం మాట్లాడలేదు. మ్యామ్, అది నేను తనని సీనియర్ అనుకోలేదు. ఓ అవునా? అంటే మమ్మల్ని సీనియర్స్ అనుకున్నావా? మేము అమ్మమ్మల్లా కనిపిస్తున్నామా మేడం అంటున్నావు? నో మేడం, సీనియర్స్ అని అలా అన్నా. హే అన్వి, ఏం జరుగుతుంది అక్కడ? ఫన్కీ గ్యాంగ్లో ఒకరు అడుగుతున్నారు. ఏం లేదు సోనీ, వీడికి మన వేదు ఇంట్రెస్టింగ్గా ఉందట. డేట్కి రమ్మంటున్నాడు. వాట్? మన వేదును డేట్కి రమ్మన్నాడా? బాబు ఇలా రా. నువ్వు ఎవరిని డేట్కి పిలుస్తున్నావో తెలుసా? నేను వెళ్ళి అబ్బా వదిలేయండి, సీనియర్ అని తెలియక అన్నాడు అని చెప్పాను. సంవేద, నువ్వు మధ్యలోకి రాకు, మేము చూసుకుంటాం. అది కాదు. నో సంవేద, నీకు ఇందులో సంబంధం లేదు, కూర్చో. నీ పేరేంటి? సుహాస్. ఏంటి సుహాస్, ఇక్కడ ఇంతమంది ఉంటే నీకు సంవేదనే డేట్కి పిలవాలని ఎందుకు అనిపించింది? మేమెవరం కనిపించలేదా? అది కాదు మేడం, చాలా రోజుల నుండి ఆ మేడంని చూస్తున్నా. ఒక్కరే ఉంటారు డల్గా, అందుకే చీరప్ చేద్దామని అలా అడిగా. డల్గా ఉండే సీనియర్స్ని చీరప్ చేయడానికి ఐఐటీలో జాయిన్ అయ్యావా? అమ్మాయిలను డేట్కి తీసుకెళ్లేంత ఉందా నీకు? ఏది చూడని. మేడం సారీ మేడం, ఏదో తెలియక అడిగాను, ఇక వదిలేయండి మేడం. ఉండు, అంత కంగారు పడతావెందుకు? మేమేం నిన్ను కొరుక్కు తినం. అవును, మా సంవేదని డేట్కి తీసుకెళ్తా అన్నావు. ఎంత ఉందేంటి వ్యాలెట్లో? చూడని అని తన వాలెట్ తీసుకున్నారు. మేడం సారీ మేడం. ఉండు చూడని. చాలా కార్డ్స్ ఉన్నాయి. బాబు సౌండ్ పార్టీ అన్నమాట. టూ మచ్ యార్. ఇన్ని కార్డ్స్ పెట్టుకొని తనొక్కదాన్నే డేట్కి తీసుకెళ్తే ఎలా? మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. నిజమే సోనీ, మనందరం కూడా సుహాస్తో డేట్కి వెళ్దాం. అసలే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. పైగా చీరప్ కూడా చేస్తాడట. మనం ఎందుకు ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవాలి? మేడం సారీ మేడం. అప్పుడే అంత భయపడితే ఎలా? పాకెట్లో ఏంటి? మేడం ఫోన్. ఏది చూడని. వావ్, కొంచెం కొరికిన యాపిల్. ఇదంటే నాకు చాలా ఇష్టం. దీనిని నేను తీసేసుకుంటా. మేడం ప్లీజ్ మేడం, కొత్తది మేడం, మొన్ననే కొన్నాను మేడం. అయితే ఏమైంది? రేపు ఇంకోటి కొనుక్కో మేడం, అందులో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి మేడం. అలాగా, సరే అయితే ఇదిగో సిమ్ తీసుకో, నేను కొత్తది వేసుకుంటాలే. మేడం ప్లీజ్ మేడం, ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి మేడం? అమ్మాయిలను డేట్కి రమ్మనడం తెలుసు కానీ ఇంట్లో పోయింది అని అబద్ధం చెప్పడం తెలియదా? మేడం సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా చెయ్యను మేడం. ఇంట్లో తెలిస్తే మామూలుగా ఉండదు మేడం. ఇంకా నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. సోనీ, ఫోన్ ఇటివ్వు. ఇదిగో తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇటువైపు రాకు, అర్థమైందా? ఇంకా ఐఐటీలో జాయిన్ అయ్యాను. అమ్మాయిల వెంట తిరగొచ్చు అనే ఐడియాస్ ఉంటే ఇప్పుడే వదిలేసి బుద్ధిగా చదువుకో. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వేదు, ఎందుకు తనని వదిలేశావు?
స్ట్రాంగ్ డోస్ ఇస్తే ఇంకోసారి నువ్వు కాదు కదా ఇంకెవరి వంక చూడడు. పోనీలే వదిలే సోనీ, ఏదో సీనియర్ అని తెలియక చేశాడు. చూసావా వేదు, శశి పక్కన ఉన్నప్పుడు సీనియర్స్ కూడా నీ వైపు చూడడానికి భయపడేవారు. ఇప్పుడు శశి లేకపోయేసరికి జూనియర్ కూడా డేట్కి రమ్మంటున్నాడు. అన్వి అన్న ఆ మాటకు నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. వెంటనే అన్వి, హే వేదు, సారీ, నిన్ను బాధ పెట్టాలని కాదు. ఇప్పటికైనా నీ మనస్సు నువ్వు తెలుసుకొని శశికి దగ్గర అవుతావని. ఇంకేం మాట్లాడాలి అని అనిపించలేదు. ఎందుకో నాకు క్లాసెస్కి కూడా అటెండ్ కావాలి అనిపించలేదు. మా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాను. ఇక్కడ కూర్చుంటే నీతో ఉన్నట్టే ఉంటుంది వేదు అన్న శశి మాటలే గుర్తుకు వచ్చాయి. ఇక నా కన్నీళ్లను ఆపే ప్రయత్నం చేయలేదు. చాలాసేపు ఏడ్చాక నా గుండె బరువు తగ్గినట్టు అనిపించింది. ఏం చేశావు శశి, నన్ను పూర్తిగా మార్చేశావు. నువ్వు రాకముందు నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నేనెప్పుడూ ఏడవలేదు, మొండిగా ఉన్నాను. నీ విషయంలో మాత్రం ఎందుకింత వీక్ అయిపోయాను. కళ్ళ నుండి నీళ్లు వచ్చేంత బలహీనంగా మార్చేశావు. నువ్వు వచ్చి నా లైఫ్లో సంతోషాన్ని తీసుకొచ్చావు. వెళ్ళిపోతూ ఆ సంతోషం అంతా తీసుకుపోయావు. రెట్టింపు బాధను మిగిల్చావు. అన్నీ తెలిసి కూడా దగ్గరవ్వడం నా తప్పే, కానీ విడిపోవడంలో ఇంత బాధను చేర్చి నాకు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాడనుకోలేదు. నాకు తెలుసు నేను నిన్ను చాలా బాధ పెట్టాను. అంతకు రెట్టింపు బాధను నేను పడుతున్నాను. నీతో ఉన్న కాలం కొంచెమే అయినా అది నా జీవితం అయ్యింది. మిగతా సమయం నేను బ్రతికి ఉన్నా అంతే, జీవించలేను. నిన్ను బాధ పెట్టినందుకు కాలం నాకు విధించిన జీవితకాల శిక్ష ఇది నాకు. అలా అక్కడ ఎంతసేపు ఉన్నానో కూడా తెలియదు. ఎవరో వచ్చి హాయ్ చెప్పే వరకు నేను ఆలోచనలోనే ఉన్నాను. హలో మేడం. సుహాస్, నువ్వు ఇక్కడ? సారీ మేడం, మీ గురించి శశి సార్ గురించి తెలియక పొద్దున అలా మాట్లాడేశాను. ఇప్పుడే తెలిసింది మీరిద్దరి గురించి. మార్నింగ్ జరిగిన దానికి సారీ మేడం అని బెంచ్ మీద కూర్చున్నాడు. నాకు భరించలేనంత కోపం వచ్చింది. అసలు నాకు అంత పెద్ద గొంతు ఉందని నాకే తెలియదు. పిచ్చి కోపంతో తనని ముందులే, ఇక్కడి నుండి. ఎంత ధైర్యం ఉంటే నా శశి ప్లేస్లో కూర్చుంటావు? బుద్ధి లేదా? పరాయి వాళ్ళ పర్సనల్ ప్లేస్లోకి వచ్చినప్పుడు పర్మిషన్ అడగాలని తెలియదా? యూ స్టూపిడ్ బాయ్, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. సారీ మేడం, నాకు తెలియక చేశాను మేడం. ముందు నా కళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోతావా లేదా? ఓకే మేడం, వెళ్తాను. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.